నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్కి హోం శాఖకి మహిళల పరంపర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి కొనసాగుతుంది 2004 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో సబితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా తొలి మహిళా హోమ్ మినిస్టర్గా ఉండేవారు. ఆ తర్వాత ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో కూడా హోమ్ మినిస్టర్గా చినరాజప్ప టీడీపీ గవర్నమెంట్లో ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇద్దరు ఎస్సీ మహిళలు, దళిత మహిళలు. ఒకరు మేకతోటి సుచరిత గారు 2.5 సంవత్సరాలు, ఇంకొకరు తానేటి వనిత గారు 2.5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు కూడా చెరోకి 2.5 ఇద్దరు మహిళలు, అది కూడా ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలు. మరి అదే యొక్క సాంప్రదాయాన్ని తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దళిత మహిళని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యావంతురాలు వంగలపూడి అనిత గారిని హోమ్ మినిస్టర్గా చేశారు చంద్రబాబు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ క్షణం వరకు ఎవరికి కూడా శాఖలు కేటాయించారు, కానీ ఇన్ని సంవత్సరాల వరకు మంత్రిగా ఉండాలి, 2 సంవత్సరాల 2.5 3 అనేది ఇంతవరకు ఎక్కడ కూడా క్లారిటీగా ఎవరికి ఇన్ఫర్మేషన్ అయితే టార్గెట్ పెట్టాల. మరి 5 సంవత్సరాలు ఉండొచ్చు, లేదంటే అవసరాన్ని బట్టి శాఖల మంత్రులను మార్చుకోవచ్చు. సీఎం గారికి ఉన్న అపారమైన అధికారాలు ఉన్నాయి కాబట్టి అధికారాలు సౌలభ్యం కోసం మార్చుకోవచ్చు తప్ప ఎవరు కూడా 2 సంవత్సరాలే మంత్రులుగా ఉండాలి, 2 సంవత్సరాల తర్వాత కొత్త వారు వస్తారనేది ఇప్పటివరకు ఎక్కడ బయటికి రాలేదు. మరి ఆలోచన కూడా ఉన్నట్లు లేదు, కనిపించట్లా. కాబట్టి ఒక దళిత మహిళ, అది కూడా చాలా ఫైర్ బ్రాండ్, చాలా ధీటుగా చాలా స్ట్రాంగ్గా కౌంటర్ చేయగలదు ప్రతిపక్షాలకి. అదేవిధంగా మంచి వాగ్దాడికి వెళ్ళిన మహిళా నాయకురాలు ఇవాళ హోమ్ మినిస్టర్గా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో 2వ బ్లాక్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. మరి చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. మహిళా హోంశాఖ మంత్రిగా చాలా చేయవలసి ఉంది. మహిళలపై అత్యాచారాలు, అదేవిధంగా చాలా అర్ధరాత్రి పూట రకరకాల అసాంఘిక కార్యక్రమాలు, అంతేకాదు మరి ముఖ్యంగా కాలేజీ పిల్లలు, యువత, వీళ్ళంతా కూడా చెడు మార్గంలో ప్రయాణించే పరిస్థితి ఏర్పడింది. ఈ కారణం గంజాయి, విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరగడం, ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రావడం, కాలేజీ కుర్రలు 10th క్లాస్ దగ్గర నుంచి కూడా గంజాయి వినియోగించే పరిస్థితి రావడం, పోలీస్ శాఖ మౌనంగా ఉండడం, మరి చెక్ పోస్టులు కూడా ఆశించాలి చెక్ పోస్టులు ప్రభుత్వం పెట్టబోవడం గత ప్రభుత్వం. వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపాలని ప్రస్తుత హోమ్ మినిస్టరు వంగలపూడి అనిత గారు భావిస్తున్నారు. అదేవిధంగా ఒకప్పుడు మహిళా పోలీస్ స్టేషన్లు ఉండేవి, తెలుగుదేశం గవర్నమెంట్లో మహిళా పోలీస్ స్టేషన్లు ఉండేవి. మహిళలకి ఏదన్నా ఇబ్బంది జరిగితే కుటుంబాల్లో కానీ లేదంటే ఇంకా ఇతర విషయాల్లో మహిళలకి చిన్న సమస్య వచ్చినా మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. వారి కుటుంబ గాథలు కానీ లేకపోతే కుటుంబంలో ఏర్పడిన విభేదాలకు సంబంధించిన కంప్లైంట్స్ కానీ అవన్నీ మహిళా పోలీస్ స్టేషన్లు చెప్పుకునేవారు. మరి వాటిని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్లుగా మార్చారు. అంటే రాష్ట్రంలో కానీ ఏ మూలన కానీ ఎక్కడైనా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినా, లేదా ఒక ఆడపిల్ల ఈవిటిజం గురైనా, లేదా ఒక ఆడపిల్లకి ఎవరైనా అర్ధరాత్రి పూట బెదిరించినా, లేదంటే కాలేజీలకు వెళ్ళినప్పుడు ఆకతాయిలు అడ్డుకునేలా చేసినప్పుడు ఒక దిశ యాప్ ఒకటి ఇచ్చారు. ఆ యాప్కి ఇస్తే ఆ దిశ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. పోలీసులు వచ్చి ఇమీడియట్లీగా 20 మినిట్స్లో ఆ ప్రాంతాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. అది గత ప్రభుత్వం ఆలోచన. మరి ఈ ప్రభుత్వం ఆలోచన మహిళా పోలీస్ స్టేషన్గానే ఉండాలి. మహిళా పోలీస్ స్టేషన్లో కూడా మహిళలకు న్యాయం జరగాలి. మహిళలు వెళ్ళి వారి బాధలు స్వేచ్ఛగా అక్కడ ఉన్న మహిళా పోలీస్ అధికారిని సిఐ అవుతారో, ఎస్ఐ అవుతారో, ఎస్హెచ్ఓ అవుతారో, ఎవరంటే వాళ్ళకి ఎక్కువ శాతం మహిళా పోలీసులను పెట్టి అక్కడ వాళ్ళతో జాబ్ చేయించే ఆలోచన జరుగుతుంది. మరి ఆ విధంగానే ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా పటిష్టం చేయడానికి కూడా ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారు చాలా
ఒక పట్టుదలతో ఉన్నారు. ఒకప్పుడు హోంశాఖ మంత్రి అంటే అధికారాలు లేవు, కీలకమైన అధికారాలు ముఖ్యమంత్రి దగ్గర, వీళ్ళు నామమాత్రంగా అని చెప్పి గత ప్రభుత్వంలో కూడా ప్రచారం జరిగింది. మరి టీడీపీ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ ఉన్న వంగలపూడి అనిత గారికి విస్తృతమైన అధికారాలు చంద్రబాబు నాయుడు గారు కల్పించారని మనకున్న సమాచారం. హోంశాఖ పరంగా ఎలాంటి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు, అదేవిధంగా పోలీస్ స్టేషన్ల విషయంలో కానీ, రాష్ట్రాలను ఐపీఎస్లతో రివ్యూలు చేయడం కానీ, జిల్లాల పర్యటనలు చేయడం కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనిఖీలు చేయడం కానీ, ఆకస్మిక తనిఖీలు, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఏ టైంలో ఉన్నాడు, ఏ టైంకి వస్తున్నాడు, 8 గంటలకి ఎస్ఐ సిఏ పోలీస్ స్టేషన్లో ఉండాలి, ఆ టైంలో కూడా తనిఖీలు చేయడానికి కూడా ప్రస్తుత హోంశాఖ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు ప్రణాళిక సిద్ధం చేసడం తెలిసింది. ఏదేమైనా గత 5 సంవత్సరాల్లో గాడి తప్పిన పోలీస్ శాఖని గాడిలో పెట్టడానికి వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్గా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలనంగా మారనున్నారు. అంతేకాదు, ఎక్కడైతే అరాజక శక్తులు ఉన్నాయో అక్కడ ఉక్కుపాదం మోపుతాం, ఎవరైనా ప్రతిపక్షాలు రకరకాల ప్రయత్నాలు చేసి రాజకీయ గొడవలు సృష్టించాలని చూస్తే ఎవరిని ఉపేక్షించమని చెప్పి హెచ్చరిస్తున్నారు వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు. మరి ఇవాళ నుంచి బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఇవాళ నుంచి ఆవిడ పరిపాలన జిల్లాల్లో మరి ముఖ్యంగా మహిళలకి ఎలాంటి రక్షణ ఇవ్వబోతుంది, చెప్పిన విధంగా రక్షణ ఇవ్వబోతుందా, గంజాయిని అరికట్టబోతున్నారా, లేకపోతే రౌడీజాన్ని అనగదొక్కబోతున్నారా, వీటన్నిటి చాలా అంశాలు ఆవిడ ముందు పెద్ద ఎజెండాగా చాంతడంత కట్ట మరి హోమ్ మినిస్టర్ ముందు ఉన్నాయి. మరి అవన్నీ ఏ విధంగా పరిష్కారం చేస్తారు, ఎలా సేధిస్తారు, ప్రజలకి ముఖ్యంగా మహిళలకి ఎలాంటి రక్షణ కల్పిస్తారో మరి రానున్న రోజుల్లో ప్రస్తుత మహిళా హోమ్ మినిస్టర్ గారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,